ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్ఎస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ మోమోస్ అండి. ఇవి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పిండిలోకి వేసేసుకొని అన్నీ కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా కలిపి ముద్ద చేసుకొని చపాతీ పిండిలాగా ఏమంటే గట్టిగా ఉండాలి పిండి. దీన్ని అర్ధగంట నానింది. మోమోస్ కోసము, వెజిటేబుల్ మోమోస్ కోసం మనం పిండిని కలిపి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మోమోస్లోకి గ్రేవీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర, క్యారెట్ తురుము, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, చాట్ మసాలా, మోమోస్ మసాలా, కారపొడి, జీలకర్ర, ఉప్పు. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి క్యాబేజీ, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఈ మసాలాలన్నీ వేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి, వీటన్నింటిని ఇలా కలుపుకున్నాను. అన్నీ పచ్చిగా ఉన్నా ఉడుకుతాయండి. చూడండి, ఇప్పుడు పూరీలాగా దీన్ని ఒత్తుకొని ఇందులోకి మసాలా వేసి ఇలా ఒక్కొక్కటిగా ఇలా చూడండి ఫ్రెండ్స్, అంతే, మోమోస్ రెడీ అండి. దీన్ని ఇంకా ఉడికిలా నేను తయారు చేయడం రెడీ అన్నాను. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలోకి గిన్నెలకు కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలి. మోమోస్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చూడండి, ఇలా అంతా పెట్టుకోవడమే. ఇంకా ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకున్నామండి. వాటర్ బాగా బౌల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇది పెట్టేయడమే. ఇప్పుడు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు దీన్ని బాగా ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, మోమోస్ ఎలా ఉడికాయో చూద్దాం. ఎంతో టేస్టీ అయినటువంటి మోమోస్, వెజిటేబుల్ మోమోస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.